ఏంటి అందరి ఫోన్లు అక్కడే ఉన్నాయా? వదలా అంటున్నారు వాళ్ళు. అదే ఫోన్లు వదలట్లే. ఓకే. కార్తీక్ మీ ఫోన్ కూడా అక్కడే ఉందా ఏంటి కొంపతీసి? జోబ్‌లో ఉంది. ఓకే. రండి మీరు ఇక్కడ మధ్యలోకి. ఇక్కడికి విచ్చేసిన మన దర్శక నిర్మాతలకి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, మన మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న తమ్మారెడ్డి సార్ కాల్ చేశారు, భరద్వాజ సార్ ఇట్లా అంటే పెద్ద క్యాన్వాస్‌లో, పెద్ద ప్రొడక్షన్‌లో, పెద్ద స్టార్ హీరోస్‌తో, చాలా పెద్ద బడ్జెట్స్‌తో చేసిన సినిమాలలో వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి సాంగ్స్ ప్రమోట్ చేస్తే కూడా రాని ఆదరణ మొన్న రిలీజ్ అయిన మా సాంగ్‌కి వచ్చింది. అంటే చాలామంది ఇండస్ట్రీ నుంచి చాలా పెద్ద పెద్ద వ్యక్తులు కాల్ చేశారని చెప్పారు. జస్ట్ నిన్న కాల్ చేసి పొద్దున ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అంటే ఎప్పుడైనా మనం చేసిన పని అట్లా నలుగురికి నచ్చి మనకు ఒక అప్రిషియేషన్ వస్తుంది అంటే దాన్ని మించింది ఇంకొకటి లేదు. అంటే ఒక టెక్నీషియన్కి అదే కావాల్సింది. అండ్ అంటే అలానే అంటే సినిమాని కూడా అంతే రేంజ్లో మీరు 17th నాడు ఆదరిస్తే ఇంకా అది మాకు మీరు ఇచ్చే అది పెద్ద అవార్డు అది. అండ్ కమింగ్ టు ఫిలిం ఒకటే చిన్న పాయింట్ చెప్పి ముగిస్తాను. మీరు అనుకున్నట్టు యాక్చువల్లీ మీరు గెస్ట్ చేసింది కరెక్టే. వాళ్ళిద్దరు అంటే ఎక్కడున్నారు అంత అమాయకులు ఏం కాదండి. సినిమాలో మీరు చూస్తే అసలు చించేస్తారు. లయ గారు ఏదో ఒక లీక్ ఇది చిరు లీక్స్ లాగా కార్తీక్ లీక్స్ ఏదో అందుతున్నట్టు మీరు ట్రైలర్లో చూసిందే చెప్తున్నాను, నేను అంతేనా అయితే చెప్పట్లేదు. ఓకే. నేను అంతే అండి. సో వదల ఒరిజినల్ క్యారెక్టర్ బ్యాడ్మింటన్ ఫ్రెండ్షిప్ ఉండే ఒకప్పుడు యా మధుర నగర్లో. కరెక్ట్. ఒక నెల కట్టి 2 రోజులు వచ్చాను నేను. అంతే సారీ అంతే. అండి. సో అంటే ఒక స్త్రీ చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా కామ్గా ఉంటుందండి. బట్ ఎప్పుడైనా తన జోలికి కానీ తన కుటుంబం జోలికి వస్తే ఇంకా ఉగ్రరూపమే ఉంటుంది. అంటే మనకు అంటే పురాణాల్లో కూడా ఉంది అది. అంటే చాలా అంటే ఒక అమ్మాయి ఎప్పుడైతే తన జోలికి కానీ తన కుటుంబం జోలికి వస్తే ఇంకా అంటే మీరు చూస్తే అంటే మన 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 పురాణాలు, మన లలిత సహస్రనామంలో కూడా ఉంటుంది, రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల అని చెప్పి. అంటే ఆ అమ్మవారు ఎంత కరుణామూర్తో ఈయన తేడా వస్తే అంతే భయంకరంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చాలా లయ గారి క్యారెక్టర్ కూడా చాలా కామ్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. లాస్ట్ రీల్లో అంటే చిన్న బిట్ అది అసలు నేను చూస్తున్నప్పుడు ఏంది ఇంత 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 యాక్ట్ చేస్తున్నారేంది, ఇంత ఇంత ఒక చిన్నప్పటి ఫైటింగ్గా ఉంటుంది. సో అంటే అసలు పేరు పెట్టడానికి లేదంటే జ్యోతి బాబు సార్ కానీ అంటే తన యాక్టింగ్ గురించి చెప్పాల్సిన వయసు కానీ శక్తి కానీ నాకు లేదు. అండ్ అందరూ యాక్టర్స్ కానీ మన అముద క్యారెక్టర్ ఇచ్చిన శ్రీనివాస్ గారు కానీ, లేకపోతే అందరూ కూడా మన అవసరాల శ్రీనివాస్ గారు కానీ, అంటే టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా గొప్ప టెక్నీషియన్స్ అందరూ. చోటా సార్ కానీ, లేకపోతే చంటి సార్ కానీ, అండ్ డిటిఎస్ రాధాకృష్ణ సార్ కానీ, తమ్మారెడ్డి సార్ కానీ, డైరెక్టర్ గారు కానీ, అందరూ కలిసి ఈ సినిమాని చాలా గొప్పగా తీర్చిదిద్దారు. దీన్ని ఇంకా మరింత గొప్పగా చేయాలి అంటే మీరందరూ 17th నాడు ఆదరించి అంటే మీరు ఆదరించి సినిమాకి వెళ్ళి దాని గురించి పాజిటివ్ రివ్యూస్ రాస్తే డెఫినెట్గా మా అందరి కష్టం ఫలిస్తుంది. సో సినిమా అయితే డెఫినెట్గా బాగా వచ్చిందండి. అంటే అందులో నో డౌట్ లాస్ట్ మినిట్లో కూడా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. నిన్న మొన్నటి వరకు కూడా చేసాం అందరం కలిసి. సో డెఫినెట్గా సినిమా బాగా వచ్చింది. మీరు అందరూ చూడాలి, ఆదరించాలి. అండ్ ఇటువంటి మా కిషోర్ గారికి అండ్ తమ్మారెడ్డి సార్కి ఇటువంటి ఇంకా మంచి సినిమాలు తీసే ఉత్సాహం మీరు కల్పిస్తే మాలాంటి టెక్నీషియన్స్ అందరూ బయటకు వస్తారు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. కార్తీక్ గారు అలానే నాకైతే చిన్న పాట సూపర్గా అనిపించింది అవసరాల శ్రీనివాస్ గారు. అఫ్ కోర్స్ 3 పాటలు సూపర్గా ఉన్నాయి. మీరు ఇక్కడే ఉన్నారు. కృష్ణవేణి గారు అండ్ వీరు ఒకసారి పిలవండి. రండి, పైకి రండి. కృష్ణవేణి గారు మన ఫ్యామిలీ సాంగ్ రాశారు, ఆనింగి ఈనేల్. అండ్ వీరు గారు చిన్న చిన్న నువ్వు కావాలి అన్న అసలు మంచి అప్రిషియేషన్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ సాంగ్ అసలు. అండ్ మన బదల టైటిల్ సాంగ్ శివ. అండ్ ఇక్కడ మా టెక్నీషియన్స్ ఎవరైనా మ్యూజిక్ టీం వాళ్ళు ఉంటే కూడా రండి, మా ప్రోగ్రామర్స్ అండ్ ఇంజనీర్స్ అందరూ కూడా. అండ్ ట్రైలర్ నచ్చిందా అందరికీ? థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ కూడా అందరూ షేర్ చేయండి అండ్ వీలైనంత వరకు మీకు తెలిసిన 10 మందితో పంచుకోండి. అంటే ఈ సినిమాలకి జస్ట్ మౌత్ టాకే చాలా బిగ్గెస్ట్ అండి. అది వెళ్తే సరిపోతుంది అంతే, ఇంకా వేరే ఏం అక్కర్లేదు. ఇంకా చాలా జెన్యున్గా ఆనెస్ట్గా అందరం ఎఫర్ట్స్ పెట్టి చేసాము. సో మీ యొక్క తోడు కూడా మాకు మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే డెఫినెట్గా అది నెక్స్ట్ రేంజ్కి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ కార్తీక్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. చాలా అద్భుతంగా ఉంది మీరు ఇచ్చిన మ్యూజిక్. అండ్ ఎస్, నవ్ ఐ రిక్వెస్ట్